బ్రేకింగ్ న్యూస్ పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో టీడీపీ జనసేన కార్యకర్తలు బాహాబాహికి దిగారు. జై వర్మ అంటూ టీడీపీ నేతలు, జై పవన్ అంటూ జనసేన నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. మంత్రి నాదెండ్ల మనోహర్ వారించినప్పటికీ కార్యకర్తలు వినలేదు. తీవ్ర వాగ్వాదం మధ్యే ప్రమాణ స్వీకారం కొనసాగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. పిఠాపురంలో అటు టీడీపీ జనసేన ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి కదా, ఏంటి అసలు కుమ్ములాటికి ప్రధాన కారణం? రేఖ చూస్తున్నట్లయితే గత కొంతకాలంగా నడుస్తున్న ఏదైతే వైరం ఉందో జనసేనకి టీడీపీకి మధ్య వర్మకి నామినేటెడ్ పదవి రావట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నారంటూ కూడా జనసేనకులంతా వాదిస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే పిఠాపురంలో ప్రతి చైర్మన్ పదవి కూడా జనసేనకి వెళ్ళిపోతుంది కాబట్టి జనసేనకి దొక్కుతుందని ఆకర్షణతో చేస్తున్నారనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ రోజు రేషన్ సరఫరాని పిఠాపురం నుంచి అయితే నాదెండ్ల మనోహర్ అయితే ప్రారంభించారు. అయితే రేషన్ దుకాణాలను తిరిగి ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలోనే వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన హాజరయ్యారు. నాదెండ్ల మనోహర్ ముందే తెలుగు తమ్ముళ్ళు జనసైనికులు బాహాబాహి దిగారు. జై జనసేన, అలాగే జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా జనసైనికులు నినాదాలు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే జై వర్మ అంటూ కూడా నినాదాలు చేస్తున్నట్టు. అయితే క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వర్మ తన బల ప్రదర్శన చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైతే వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ గా అయితే టీడీపీ నాయకుల్ని ఎన్నుకోబడ్డారు. అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా భారీ ర్యాలీగా తరలి వచ్చాడు వర్మ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారుగా 500 మంది కార్యకర్తలు పైబడి ఒక భారీ ర్యాలీతో అక్కడ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత కూడా అక్కడ ఒక వాగ్వాదం, అలాగే ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేస్తుందని చెప్పుకోవాలి. ఇరు వర్గాలు కూడా అటు జనసేన కావచ్చు, ఇటు పక్కన టీడీపీ వర్గాలు కావచ్చు. నాదెండ్ల మనోహర్ కూడా సర్ది చెప్పినప్పటికీ కూటమిలో అందరూ కలిసే ఉండాలి, అందరూ కూడా సాఖ్యతతో ఉండాలంటూ కూడా చెప్పినప్పటికీ చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా తినే పరిస్థితులు అక్కడ లేనప్పటికీ కూడా చూసినట్టయితే పోలీసులు రంగప్రవేశం చేసినా కూడా పోలీసు పరిస్థితి అయితే అదుపులోకి రాలేదు. ఇక చేసేది ఏమీ లేక ఇక పూర్తి స్థాయిలో చూస్తున్నట్లయితే అక్కడ ఏదైతే స్టేజ్ ఉందో స్టేజ్ దగ్గర ఒక రూప్ పార్టీని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కొంతకాలంగా ఉన్న విభేదాలు దీనికి కారణం అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ మధ్యన గ్యాప్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో క్లియర్ గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. రేఖ. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక పిఠాపురం వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అటు టీడీపీ ఇటు జనసేన నేతలు అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇందులో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ చేసుకుని వారించినప్పటికీ కూడా నేతలు వినకుండా అలాగే వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు చొరవ చేసుకోవడంతో పరిస్థితి